దేవుని ఎదుట నీ హృదయము సరిగా లేదు. మనం దేవుని దగ్గర దోషిగా కాదు కానీ నిర్దోషిగా ఉంటాం. దేవుడు మన పట్ల చేసే గొప్ప కార్యాలు ఆశ్చర్యం ఉంటే ప్రార్థన చేసుకున్న వాక్యం ఏంటన్నా? స్తోత్రులు ప్రభువా, దయగల దేవానికి వందనాలు. పరిశుద్ధుడా, రాత్రికాల సమయంలో ప్రభువా నీ కృపను బట్టి నీ వాక్యంతో మాట్లాడారు. ఉదయకాల సమయంలో ప్రభువా నీ సన్నిధి మాతో ఉంచండి. సంఘంలో ప్రతి బిడ్డను కూడా మీరు ప్రేమించి దీవించి ఆశించి ఘనమెట్టి నీ నామమునకు మేము తీసుకుని సచివులో ఉంచినందుకు మీరు స్తుతులు స్తోత్రాలు చెల్లించున్నాం ప్రభువా. చూడండి అలాగే ప్రభువా, నేను ఇచ్చినటువంటి ఆత్మ, నేను ఇచ్చినటువంటి రక్షణలోంచి ఒక్కరి యొక్క పరిస్థితి మీకు తెలుసు. నీకు ముందుగా బయలుపరిచావు. నిజమే, మన అపరాధములు మనకి అవిధేయతలతో మనం ఉన్నప్పుడు పరిస్థితులు మారుతూ ఉండి గ్రహించేటువంటి ఆలోచన మనకు ఉండాలి. అలాగే ప్రభు వాక్యము గద్దించినప్పుడు, తండ్రి శిక్షించినప్పుడు ఆ శిక్షకు లోపడాలి. ఆ శిక్షకు లోపడినటువంటి కుమారుడు శ్రేష్టమైన ఆశీర్వాదాలు కలిగి ఉంటాడు. ప్రభువాని కృప చూపి సహాయం దయచేసి ప్రతి బిడ్డలు కూడా సజీవ లెక్కలు దాచి ఉంచండి. ఇది నీ జీవపు మూటలో ఉన్నాం మేమందరం కూడా. ఈ సంఘమే నీ జీవపు మూట అయినది ప్రభా. మమ్మల్ని కూడా నీ మూటలో దాచి ఉంచావు. నీ కృప చూపి సహాయం దయచేయు. కనిపించి మీరు మాట్లాడగల పరిశుద్ధమైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధ వాక్యం చదువుతున్నాం. అదే పెట్టుకున్నాం. చదువుతాం. పరలోక రాజ్యపు కాలపు పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన తన దేవుడు తన యొక్కకు పిలిచిన వారిని అందరికీ చెందిన వారితో దేవుని స్తోత్రం. వాగ్దానం చాలా విలువైందండి. నీ ధనము కన్నా వాగ్దానం విలువైంది. దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క వరము విలువైంది. పరిశుద్ధాత్మ చాలా విలువైంది. అందుకే గాంధీ శ్రీమరు, అయ్యా నేను ఖండిస్తానయ్యా, నాకు పరిశుద్ధాత్మ నాకు పరిశుద్ధాత్మ విలువ ఈ రోజు చాలా మందికి తెలియదు. ఎందుకంటే అటు ఇటు క్రైస్తవ జీవితాలు ఉన్నాయి. విశ్వాసులు ఇశ్రాయేల్ అందరూ కూడా ఇశ్రాయేల్ కాదు కానీ హృదయమందును శరీరమందును సున్నతి చేయబడాలంట. దేవుని స్తోత్రం. ఎక్కడంటే హృదయమందును శరీరం కూడా, కేవలం శరీరం మాత్రమే కాదు. అయ్యా శరీరం మాత్రమే నేను పేరు అంటాడు, అయ్యా నువ్వు నా చేతులు కాళ్ళు కట్టదన్నా కళ్ళు కట్టదన్నా నన్ను నీ పాదాలే కట్టడం కాదయ్యా, నన్ను నువ్వు పూర్తిగా కడగంటాడు. మళ్ళీ పేదరు గారు అంటాడా? అలాగే హృదయం కూడా సున్నతి. కేవలము నామకాంత క్రైస్తవ జీవితం అనేటువంటి ఏదో అయ్యా మేము పెళ్లిలో బాప్తిసం తీసుకున్నాము, అయ్యా మేము ఆ చర్చికి వెళ్తాం గారు బాప్తిసం తీసుకున్నాము, మాకు అవసరం కాబట్టి తీసుకున్నాము, ఇలాంటి వాటి వల్ల ఉపయోగం లేదు. కానీ మారు మనస్సుతో కూడినటువంటి బాప్తిస్మము పొందినప్పుడు పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని పొందుతాము. స్తోత్రం. అప్పుడు దేవునికి అభిషేకము, దేవునికి శ్రేష్టమైన ఆశీర్వాదం ఏంటో అప్పుడు నీకు దేవుడు తీసుకొస్తాడు. రాత్రి చెప్పా దాని అభిషేకించబడినటువంటి స్టార్టింగ్ మొదలుకొని రాజు అయ్యేంత వరకు కూడా కష్టాలు అనిపించాడు, శ్రమలు ఎదుర్కొన్నాడు, అవమానాలు ఎదుర్కొన్నాడు, యుద్ధాలు జరిగినాయి, అనేక విషయాల్లో చంపడానికి సౌలు ప్రయత్నం చేశాడు. గమనించండి. అయినను దేవుడు అన్నిటి నుండి కూడా మరణము తప్పించక దేవుడు మనల్ని ఎంతమందిని సజీవించాడు తెలుసా? నన్ను సజీవించాడు.
మేరీ సిస్టర్ గారిని సజీవం ఉంచాడు, మహేష్ గారిని సజీవం ఉంచాడు. అర్థమైందండి కదండి. మనం ఒకసారి చనిపోయినటువంటి లెక్కే మంది, మనం చనిపోయినట్టు లెక్కే. మరణ పంచము నిండి బయటికి తీసుకొచ్చాడండి. హార్ట్ ఆపరేషన్ అంటే మాట్లాడి అంతేనా? ఎక్కడ తీసుకొచ్చాడు? మన కాలగతులు కూడా కలిసిపోయాడు. ఆయన చేసిన ఉపకారాలు నేను దేనిని ఆయన మనం మర్చిపోతాము. ప్రతి కార్యము కూడా దేవునికి వశంలో మనం ఉన్నామంటే దేవుడు మనకి ఇచ్చిన ఆయుష్, దేవుడు మనకి ఇచ్చిన గొప్ప గిఫ్ట్, వరము. అతడు ఆయుష్ నిమ్మని నన్ను అతనికి దయచేసాడు. నిజమగాని లేకపోతే ఏంటి, ఒక్క స్టంట్తో మరణం పొందినడు ఉన్నారు, తెలుసు తెలియదండి. ఒక్క వాళ్ళు పోయి ఆ ఒక్క వాళ్ళతో మరణానికి వెళ్ళినటువంటి వాడు ఉన్నారండి. చాలా మంది చూస్తున్నాం. గొప్ప గొప్ప ధనవంతులు కూడా ఈ కాలంలో చెల్లిపోయిన ఉన్నారు. కానీ మనల్ని ఎంత గొప్ప కార్యములు మనకి. అది దేవుని విషయంలో మనం నమ్మకం ఉన్నప్పుడు దేవుడు మన పట్ల ఆయుష్నిస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు. మనం తప్పించడానికి అంత ఆయన చిత్తం లేకుండా మరణం అనేటువంటి అంతకు రానే రాదు. అందుకే పౌలు గారు అంటాడు, ఓ మరణమా సమాధి నీ విజయం ఎక్కడ? మరణ ముళ్ళని విలువైన శక్తి దేవుడు పునరుద్ధానం మనకి ఇచ్చాడండి. అసలు మళ్ళా మరణించాలని దేవుడు సెలవు ఇవ్వాలి. దేవుడు సెలవిస్తేనే ఆ అపవాదులు లేదండి. కానీ మనము దేవునికి ఎంత రుణపడి ఉన్నాము, ఎంత విధంగా జీవిస్తున్నాము. దేవుడు ఒక వ్యక్తి తన సేవలు ఒక సంగతి గమనించిన ఒక విషయాన్ని బయలుపరిచాడు అంటే సంవత్సరాలు పట్టొచ్చు. ఎందుకు పనికిరాని దావీదుని తీసుకెళ్ళి ఏం చేశాడు? రాజుని చేశాడండి కదా. చూస్తే దావీదు కేవలం పట్టువాడే ఉన్నాడు. సౌదన్న నువ్వు గంకి ఇవన్నీ చేసుకున్నాకి మునిగిపడి గమనించండి ఎలా ఉన్నాడంటే దావీదంతా ఆ యొక్క అగ్గి దాదు ఏలిపించుకునేటప్పటికి పల్లెటూళ్ళలో వాళ్ళకి గంపలు అల్లుతారు కదా. పల్లెటూళ్ళు కోళ్ళ గంపలు, ఆ కోళ్ళ గంపలో కోడి పిల్లలకి ఎట్లుంటది? చాలా సౌలు యొక్క వస్త్రాలు ఆ యుద్ధం వచ్చిన కంచాలు పుచ్చుకుంటే దావీదుకి ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉన్నాడండి? ఆ కోళ్ళ కప్పులో ఉన్న కోడి పిల్లలు లాగుంటారు. అయ్యా నాకు ఇక సమస్య లేదయ్యా, నాకుంది దేవుడు, జీవము కలిగినటువంటి దేవుడు నాతో ఉన్నాడు. కాబట్టి నా దగ్గర ఉన్న ఆయుధం చాలు, నేను వెళ్తాను. దేవుని స్తోత్రం. ఇప్పుడు నీ దగ్గర ఉన్న ఆయుధం ఏంటో తెలుసా? నీ దగ్గర ఉండవలసిన వాక్యము ప్రార్థనే కానీ డబ్బు కాదు, ధనము ముఖ్యం కాదు. దేవుడు నీకు ఇచ్చిందయ్యా, ఇప్పుడు ఇచ్చేసాయి. దేవుడికి ఇచ్చాయి. దేవుడిని హెచ్చిస్తాడు. దేవుని విషయంలో నువ్వు నేరస్తుడిగా దోషిగా ఉన్నావు అంటే ఖచ్చితంగా ప్రతిదీ కూడా అక్కడ కోల్పోతాం. చూద్దాం. ఇక్కడ ఒక మాట చదువుకున్న రాత్రి చదివినట్టు విషయాలు వచ్చి ఒక విషయాలు తీసుకున్నాం. రెండోది లోబడుట, లోబితనం. అంతేనా? రాత్రి చదువుకున్నది మీరు ఏ విధమైన లోపములకు ఎడము. అంతేనండి? ఏ విధమైన లోపానికి దేవుడి దగ్గర దేవుడు మీకు ఎంత ఇస్తున్నాడో దాని వచ్చి ప్రతి దైశ్యము వాకులకు ఏమిస్తున్నాడు. అది పాస్ట్ గారికి కాదండి, అది
నువ్వు మాస్టర్ గారు మొహం చూసి కాదు, దేవుని నీకిచ్చినటువంటి ఆ యొక్క ఆశీర్వాదం బట్టి నువ్వు చేయాలి. నా మొహం ఒకడు పెట్టుకుంటే అతో కొడుకు కొట్టబుద్ధి అది, ఒకడు ప్రేమించవచ్చు, ఒకడు ప్రేమించకపోవచ్చు. నన్ను కాదు, నువ్వు చూడవలసింది ఎవరిని చూడాలి? ఇవ్వండి అప్పుడు మీకు ఇవ్వబడును, కొనవండి అప్పుడు మీకు కొనవబడును. నీవే లోపితాన్ని చూపిస్తే నీకు ఎలా ఉంటుంది? లోకులు పరలోక రాజ్యానికి కాలము ద్వారము తెరవలేదు. రెండు ఇల్లు దేవుడు గొప్ప కాయ గొప్ప ఒక నెలలో చేసి తీసుకొచ్చాను. ఈ నెలలో దేవుడు కృపను బట్టి మంచి పుస్తకం. దేవుడి సేవకుడు ఆనందించాడు అంటే ఆ కుటుంబము ఆశించబడుతుందండి. ఆ వ్యక్తి దీవించబడతాడు. అదంతే లెక్క. నా నామమున మీకు ఏది పోగొట్టుకో. కానీ మనం ఏం చూస్తామంటే లోభితనానికి వెళ్ళిపోతున్నాం. లోభితనం వచ్చినప్పుడు పరలోక రాజ్యం వాక్యం ఇవ్వడానికి అవకాశం. సరే, అది ఎందుకు అదైపోయింది. లూకాసు వార్త 12:22 నుంచి చదువుకున్నాం. అంతటా ఆయన తన శిష్యులతో ఇట్లా నేను ఈ హేతువు చేత మీరు ఏమి తిందుమో అని నీ ప్రాణమును గూర్చి అయినను ఏమి ధరించుకుందుమో అని నీ దేవుని గూర్చి అయినను చింతింపకుడి. దేవుని స్తోత్రం. చక్కటి విషయాలు చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడు? ఆయన శిష్యులకు చెప్తున్నాడు. ఆయన శిష్యులను పిలిచి అంతటా ఆయన శిష్యులతో ఒక్కొక్క మాట చెప్తున్నాడు. ఏమి తిందాము, ఏమి త్రాగుదాము, ఏమి ధరించుకుందామని మీరు చింతించవలసినటువంటి పని. దేవుని స్తోత్రం. ఎందుకంటే సృష్టిగత దేవుడే మనతో ఉంటే వాటిని గురించి ఆలోచించవలసినటువంటి పని ఏంటి మనకి? దేవుడు మన పక్షాన, దేవుడు మనతో ఉన్నాడు. ఆయనకి తెలుసు మనకి ఏది ఉందో ఏది లేదో. నీకు అడగక ముందే నీ యొక్క పిల్లలకి ఏది కావాలో నీవు ముందే అన్ని సిద్ధం చేసి ఉంటావు. స్కూల్స్ వస్తుందంటే ఏం చేస్తావు? రేపు స్కూల్ అనగా ఈ రోజు ఏం చేస్తావు తెలుసా? కొంతమంది ఒక రోజు ముందు ఉంటారు, పిల్లలు ఉంటారు, కొంచెం లేట్ గా పిల్లలు ఉంటారు. అన్నీ స్కూల్లో కూర్చే కదండి. దేవుడికి తెలీదా? మనకు వస్త్రం అవసరమైన మన దేవుడికి తెలీదా? ఇంకో పిల్లలకి బట్టలు అవసరము, పుస్తకాలు అవసరము, షూస్ అవసరము. ఏమి దేవుడికి తెలియదంటే నీకు సంగతి దేవుడికి తెలుసు, నీ పిల్లల సంగతి నీకు తెలుసు. అంతేనా? అలాగే నీ సంగతి దేవుడు చూసుకో. దేవుడు ముందుగానే ద్వారం తెలిసి ఉంచుతాడు, కానీ ఆయన ద్వారాన్ని నీవే గమనించండి. ఒక ద్వారం మూస్తేనంట మరొక ద్వారం ఎవరు చెప్తున్నాను, మరీ చెప్తున్నాను. ఒక వ్యక్తి కుప్పిని మూస్తే ఇంకో వ్యక్తి ద్వారా ఎంత ఎట్టిపూరి వస్తాయి. ఒక వ్యక్తి కుప్పిని మూస్తే ఇంకో వ్యక్తి ఈ వ్యక్తికి ఇక్కడ క్లోజ్ అయిపోయింది, ద్వారం మూయిపోయినది. గుర్తుపెట్టుకోండి, నీ ద్వారము మూయబడింది, కానీ అక్కడ ద్వారము తెరవబడింది. అర్థమైందండి?
ఇక నీ ద్వారం మూయబడింది, నీ అకౌంట్ క్లోజ్ అయిపోయింది. ఇంకా నీ బ్యాంకులో ఉన్నదే లేక నీకు ఏలోపు అంతవరకే నీకు పరిమితం లేదు. ఇంకా దేవుడు దగ్గర వచ్చేట్టుగా బ్లెస్సింగ్స్ నో. ఎందుకంటే దానికి తాళము నీవే క్లోజ్ చేసేసు. నీకు ఎలాంటి ఆశీర్వాదం అనేటువంటి లేదు. ఇక అక్కడ ఆగిపోయింది. ఇక ఇక్కడ ఆగిపోయింది అంటే మరి ఆ ఉన్నటువంటి ధన నిధులు ఎవరికి ఇవ్వాలి? చెప్పండి. నీకు రావాల్సినటువంటి ధనం ఆగిపోయింది. ఎందుకంటే నీకు తాళం రాత్రి చెప్పి చిన్న తాళం ఉన్నది. ఆ తాళం చేయడం నీకు రాలేదు. నీకు ఆ తాళం ఆగిపోయింది. ఇంకో చోట తెరవబడింది. ఇప్పుడు నీకు మూయబడింది అంటే ఇంకో వ్యక్తి తెరవబడింది. దావీదు యొక్క ఇంటి తాళం చెవి ఎవరు వేయలేదు, ఎవరు స్తోత్రం. అదేనండి. అయ్యా ఎవరో పాస్టర్ గారికి ఎవరు పాస్టర్ గారికి ఇవ్వలేదు. పాస్టర్ గారికి కాదు, ఇంటికి అక్కడే ఎంత చూపెడతారండి. కానీ పాస్టర్ గారు సేవకుడికి తన శిష్యుడికి వెళ్ళాల్సింది దేవుడు ఎవరి ద్వారా పంపిస్తా ఉంటాడు. ఏమంటున్నాడు? ఏమి తిందుమో ఏమి ధరించుకుందామో అని మీ దేహం గురించి ఏంటి కానీ మీ వస్త్రాన్ని గురించి కూడా మీరు ఆలోచన చింతింపవలసిన పని లేదు. ఆహారము కంటే ప్రాణము లేదండి. ఆహారం కన్నా ప్రాణము చాలా విలువైంది. ఒక లోకమంతా సంపాదించుకుని తన ప్రాణములు పోగొట్టుకుంటే ఏమి లాభం అన్నాడు. నువ్వు లోకమంతా సంపాదించగా బంగారం సంపాదించుకో, ఇన్ని గంటలు డబ్బులు సంపాదించుకో, లేదా ఇన్ని ఫ్లాట్స్ అన్ని ఇష్టం సంపాదించుకో, కానీ దాన్ని అనుభవించడానికి ప్రాణం లేకపోతే ఉపయోగం గట్టి వాళ్ళ ఉపయోగం ఏమంటే ఆయుష్ కూడా ఎక్కడుందో తెలుసా? ఆయుష్ కూడా ఎక్కడుందో తెలుసా? చూపించరా? ఇశ్రాయేలీయులు పాపము తగిలి చావకుండినట్లు నిర్గమకాండము ఉందా? ఆయుష్ ఎక్కడుంది ఇప్పుడు? కావాలని చూపిస్తాం, చూద్దాం. ఏమనుకోవద్దు. నిర్గమకాండము సంఖ్యాకాండం, సంఖ్యాకాండం సంఖ్యాకాండము 18వ అధ్యాయం. ఇదిగో లెవీయులు చేయు సేవకు అనగా ఎరుమూడు కాదు చదవండి. అయితే లెవీయులు ప్రత్యక్ష గుడారం యొక్క సేవ చేసి వారి సేవలోని దోషములకు ఆమె ఉత్తరవాదుల ఇందులు. ఇశ్రాయేలు మధ్యను వారికి స్వార్థమేమీ ఉండదు. ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ. అయితే ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్ఠాపనముగా అర్పించు దశమ భాగములను నేను లెవీయులకు స్వాస్థ్యముగా ఇచ్చితిని. ప్రత్యక్ష గుడారము యొక్క సేవకు నేను ఇశ్రాయేలు యొక్క దశమ భాగములన్నింటినీ వారికి స్వాస్థ్యంగా ఇచ్చితిని. ఇశ్రాయేలు పాపము తగిలి చావకున్నట్టు వారు ఇక మీదట ప్రత్యక్ష గుడారమునకు రాకూడదు. పాపం కష్టపడ ఎలా కష్టపడ నీకు ఆ కష్టాన్ని చేతి ఉన్నప్పుడు
ఏమంటే ఉద్యోగం చేసి వస్తాం, ఆయా ఉద్యోగం చేసి ఆ యొక్క రైతు మీకు చేతి ఇవ్వనప్పుడు ఏంటి మనం అంట ఆ కూలి అదేంటండి ఆ కూలి ఆ కూలి దేవుని దగ్గర మొరపెడతాను. నేను కాదు మొరపెట్టేది, నేను కాదు మొరపెట్టేది, ఇప్పుడు అది మొరపెడుతుంది అక్కడ. కాబట్టి చెప్తున్నాడు, మీరు దేనిని గురించి కూడా మీరు చింతించవలసిన పని లేదు. నీకు ఏది కావాలో అది నేను శిష్యులకి ఆహారము కంటే ప్రాణమును, ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా. కాకుల సంగతి విచారించి చూడుడి, కాకుల సంగతి విచారించి చూడుడి. అవి విత్తము, అవి విత్తము, కోయము, వాటికి గరిసలేదు, వాటికి గరిసి లేదు, కొట్టు లేదు, అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు. ఇప్పుడు ఒక పక్షం తీసుకొచ్చింది, కాకిలో కాకిని చూడండి, నేర్చుకోండి అయ్యా. చాలా మంది కాకి ఇది కాకిలాగా బతుకుతున్నారు. కాకి ఆయుష్ ఎంత తెలుసా? 100 సంవత్సరాలు ఉంటారు. కాకి ఆయుష్ ఎంత? 100 సంవత్సరాలు ఉంటారు. ఆ కాకి ఏం చేసిందంటే, కాకి కూడా గొప్ప కార్యం చేసింది. ఏం చేసింది? ఆ కాకిని సెలవిచ్చాడు. ఆ కాకులకి సెలవిస్తారు. కాకులు ప్రాముఖ్యత కాకులు అంట ఒక వ్యక్తిని వధించేసి ఆ వ్యక్తి యొక్క మాంసాన్ని చూడండి చీల్చి నిప్పుల మీద కాల్చి పెట్టినదాన్ని కాకులే తెచ్చినట్టు ప్రాముఖ్యత. దేవుని స్తోత్రం. ఒక ఎద్దును వధించి కాకి చేయడమా? దేవుడు సెలవిస్తే ఏదైనా చేయాలి. స్తోత్రం. మనం అనుకుంటాం, ఆహా అనుకుంటాం. దేవుడు తన సేవకుడికి చెబుతున్నాడు, తన మంచి విశ్వాస జీవితంలో నీవు ఉన్నప్పుడు, నీవు ఒక మంచి సేవ విషయంలో శిష్యురాలు నీవు ఉన్నప్పుడు ఆయన నీకు చెబుతున్నాడు విశ్వాసకి. ఏంటిని కూర్చి నువ్వు దిగులు పడకు. మరియు ఎవడు చింతించడం వలన తన ఎత్తును ఎక్కువ చేసుకోగలడు. చింతించి నువ్వు 3 డెక్కి చేసుకోగలుగుతావా? చింతించుకోవాలి, 3 డెక్కులు చేసుకుంటావా? దేవుని వాక్యము వాక్యము దేవుడు మాట్లాడుతున్నాడు. నన్ను మోసం చేసి సంఘాన్ని మోసం చేసి దేవుడు మోసం చేయలేదు కదండి. మోసం చేస్తావా? నన్ను మోసం చేసి సంఘాన్ని మోసం చేసి దేవుడు మోసం చేసి దేవుడు కార్యము పరిశుద్ధండి. దేవుడి కార్యం గొప్పగా ఉంటుంది. నువ్వు ఒక దిక్కు ఒక కోస్తా ఒకటి అనుకుంటే ఆయన అనేక చేతులు. అలాగే దావీదు యొక్క జీవితంలో అభిషేకించబడిన తర్వాత ఆయన పడినటువంటి కష్టాలు శ్రమలు ఎన్నో. చివరికి దేవుడు ఏమైనా దావీదుని ఎక్కడ తీసుకెళ్ళంటే రాజు సింహాసనాన్ని తీసుకెళ్ళాడండి. అభిషేకం పొందిన తర్వాత ఆ వ్యక్తికి ఏ దిగులు? అభిషేకం పొందేటట్టు పరిశుద్ధాత్మను నీవు కలిగి ఉన్నావు అంటే యేసును నీవు కలిగి ఉన్నావు. ఆయన సారూప్యం నీలో ఉన్నది, ఆయన ప్రతిబింబము నీలో ఉన్నది, ఆయన కార్యాలు నీలో ఉన్నవి. ఆయన మనస్సు క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు నీవు కలిగి ఉన్నావు. ఆశామాషగా లేవు. ఒక విశ్వాసం అయినా సరే మీరు నాకు సాక్షులు అయిందని చెప్తాడు లోకస్వార్త 20వ అధ్యాయంలో. నేను వచ్చు పర్యంత వరకు కూడా మీరు నాకు సాక్షులు అంటున్నారు. సాక్షులు కదా,
సాక్షి అయినప్పుడు మనం మన జీవితాన్ని సాక్షి జీవితాన్ని ఎందుకు కోరుకోవాలి? ఎందుకు కోరుకోవాలండి? కోరుకోవాలా? దేవుని దగ్గర యథార్థం. దరిద్రమైన అనిపించాను, అప్పైనా చేసుకుని అప్పులతోనే జీవించాను, కానీ మోసం చేసి అబద్ధం తీసుకోండి. మోసం చేసి అన్యాయం లేదు, అప్పన్న తీసుకున్నాం, దరిద్రాలు అనిపించావు, ఏదైనా అనిపించావు, దేవుడు నిలబెట్టాడు. పెట్టినా విడిచిపెడతాడా? అలాగే నిన్నెందుకు విడిచిపెడతారు? నీ బిడ్డలు ఎందుకు విడిచిపెడతారు? ఒక మనిషి జీవితంతో ఒక వ్యక్తి ద్వారా దేవుడు నాకు ఆ జీతాన్ని ఇస్తున్నాను, ఒక వ్యక్తి ద్వారా జీతం. ఒక మనిషి నెలకు 20,000 సంపాదిస్తే 20,000 జీతం నాకు ఇస్తాను. ఒక వ్యక్తి 10,000 సంపా 10,000 అబద్ధం కాదు, వాస్తు. ఏమి విత్తుదువో ఏమి విత్తుదువో అబద్ధం ప్రశ్న. నేనెందుకు లోకించి నేనెందుకు అబద్ధాన్ని బోధించాలి? నేనెందుకు నీ మీద వ్యసన పడాలి? నేనెందుకు నీ మీద అసూయ పడాలి? దేవుడు నన్ను పోషించబోతే కదండి, అంతేనా? దేవుని సేవకుడు ఒక కుటుంబం మీద, వ్యక్తి మీద, ఒక బయట అసూయ పడినా తనకే నష్టం, నీవు అసూయ పడినా నీకే నష్టం. అందుకనే దేవుడు యొక్క సేవకుడి యొక్క క్షేమ స్థితిని ఎప్పుడు ఆనందిస్తాను. సేవకుడు కన్నీరు, యాచకుడు కన్నీరు పెడితే అది నీకు కుటుంబానికి వేసుకుంటారు, నీ బిడ్డలకు కూడా వేసుకుంటారు. సత్యమే. అందుకే చెప్తాడు ఆయన శిష్యుడు, మీరు ఏ ఇంత అయితే ప్రవేశిస్తారో అయితే మీరు యోగ్యమైంది అయితే మీరు చేర్చుకుంటుంది, యోగ్యత కానిదైతే త్రోసేస్తుంది. అక్కడ అయితే మీరు మాత్రం ఒక పని చేయండి, మీ పాద ధూళి మాత్రం అక్కడ ఆయన బాధలు చేసింది అదేం చేస్తుంది, అది గట్టి కలపడం కార్యం అక్కడ. మీరు దేని గురించి బాధపడద్దు, చదవండి. ఎవరికి చెప్తాడు? కాబట్టి అన్నిటికంటే తక్కువైనవి మీ చేత కాకపోతే తక్కిన వాటిని గూర్చి మీరు చింతింపనేలా పువ్వులు ఎలా ఎదుగుతున్నావో ఆలోచించమన్నాడు. అది ఎంత జ్ఞానాన్ని ఇస్తున్నారని ఇస్తున్నారా? పువ్వు ఎలా ఎదుగుతుంది? సొలొమోనిక సమస్త వైభవతది ఆ పువ్వు వదినంతా బాగుంది, పదరాత్రికి వచ్చేస్తే మళ్ళా సాయంకాలం వాడి తగ్గ తక్కువ అవుతుందా? మన జీవితంలో దేవుని యొక్క పిల్లలు, దేవుని యొక్క పిల్లలు అంటే మీకును మీ సంతతికి ఈ వాగ్దానము అదే వాగ్దానాలు కనిపిస్తుంది. పువ్వులు ఎలాగో ఎదుగుతున్నావు చూడ, అయినను సమస్త వైభవంతో వీటిలో ఒకదాని వల్లైనను అలంకరింపబడలేదని మీతో చెప్తున్నాను. నేడు పొలములో ఉండి
పొయ్యిలో వేయబడు గడ్డిని ఆ. దేవుడిలాగా అలంకరించిన ఎడల ఆ. అల్ప అల్ప విశ్వాసులారా మరి ఎంతో నిశ్చయముగా మీకు మరి ఎంతో నిశ్చయముగా వస్త్రములిచ్చును. వస్త్రములిచ్చును, ఏమి తిందుము ఏమి తిందుము, తాగుదుము ఏమి త్రాగుదుము అని విచారింపబడి విచారింపబడి దేవుని స్తోత్రం. ఇప్పుడు అల్ప విశ్వాసం చెప్తాను, దేని గురించి చింతించినట్టయ్యా. అల్ప విశ్వాసులారా ఎందుకు విచారిస్తావు? ఎందుకు బాధ పడుతున్నావు? ఎందుకు ఆలోచిస్తున్నావు? పువ్వులు చూడు, ప్రకృతిలో ఉన్న పువ్వులు చూపిస్తున్నాడు, కష్టపడవు. ఆకాశంలో ఉన్నటువంటి పక్షులు చూపిస్తున్నాడు. ఏమండి? తన శిష్యులకు ఇవ్వాల్సినటువంటి సమస్తం తెలియజేస్తున్నాడు. నీ సాక్షి జీవితం బాగున్నప్పుడు దేవుడికి క్షణ ఆకర్షణ ఆయన ద్వారం. పరలోక రాజ్యము అక్కడ ఏదైతే ఉందో అది ఇక్కడ అదిగో కనిపిస్తుందో. నీకేది కావాలో ఇక్కడి కాదు వచ్చేది నీకు. పరలోకం నుండి సృష్టికర్త నుండి ఆయన మీకు అనుగ్రహిస్తున్నాడు. ఎందుకు బాధపడాలి? సృష్టి అనుమానము కలిగి ఉండకూడదు. అనుమానము కలిగి అవుతుందంటావా, పోషిస్తానంటావా, ఇస్తానంటావా, డబ్బులంటావా, వస్తువులంటావా, ఏంటి అనుమానమే పెద్ద జోకు. నేను అనుకున్నా అది జరగదని, నేను అనుకున్నా అది జరగదని. నిజంగానే ఎందుకంటే నీ అనుమానం ఖచ్చితంగా జోక్ చెప్తున్నాను. దొరక రోజులో ఎవడో ఒకడు ఇల్లు అంతా జ్యోతిషి చెబుతానని జ్యోతిషం చెప్తాను తిరుగుతూ వాళ్ళు ఎవరో చెప్పండి. ఆలయం చేసి చూద్దయ్యా చేసి చూశాను అంటే నేను చెయ్య అంత బాగుంది కానీ వడ్డీకి నువ్వు చనిపోతావు అన్నారు. వడ్డీ నింపి చనిపోతామన్నారు. అంతేనా? ఇంకేమన్నారు? సరే దాని మనసులో నాటుకుపోయింది. అది మనసులో నాటుకుపోయింది కదా. సరే కొన్ని రోజులు పోయిన తర్వాత రోజు అన్నగాడు కూర్చొని అన్నం తింటా ఎట్లా తింటుందంటే ఆ యొక్క అన్నం కొంచెం అట్లా తింటూ పోలేటాను. కొంచెం తీసుకుంటా. సరే ఒక రోజు అన్నం గుట్ట మొత్తం ఈ చేతి మీద పడుతాను. ఈ చేతి మీద పడగానే ఇంకేముంది వడ్డీకి చచ్చిపోతానని ఆ వడ్డీ ఇరికిందని ఇడికి పై ఎదిరిపోయింది. అది అనుభవం ఏం చేసింది? అనుమానం ఏం చేసింది? మనకి అనుమానం అవసరం లేదు. నమ్మండి, కేవలము నమ్మండి. ఓన్లీ బిలీవ్ అంటాడు ప్రవక్త. ఓన్లీ బిలీవ్, కేవలం నమ్ము, అన్ని పట్ల కార్యం చేస్తాడు. సమస్తము కూడా ఆయనకి సాధ్యమే. సృష్టికర్త ఏం తక్కువండి. మరి నువ్వెందుకు మరి దేవుని విషయంలో కూడా నేరస్తుడికి ఎందుకు ఉండిపోతున్నా దోషిగా? చెప్తున్నాను ఇక్కడ, ఈ లోకపు జనులు వీటన్నిటిని వెతుకుదురు. ఇవి ఇది మీకు కావలసినవని మీకు కావలసినవని మీ తండ్రికి తెలియను. మీరైతే ఆయన రాజ్యమును దానితో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడును. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు మొదలు దేని కొరకు ఎదుగుతున్నావు? నువ్వు దేని కొరకు ఎదుగుతున్నావు? పరలోక రాజ్యపు తాళపుచ్చని. నువ్వు మొదట ఎత్తవలసింది దేని కొరకు? దాని కొరకు. ఆ రాజ్యం కొరకు చూడు. ఆ రాజ్యం మీద దేవుని దేవా నీ దగ్గర నాకు ఏ దీవెన ఉన్నది, ఏ ఆశీర్వాదం ఉన్నది. యాకోబు అంటే మోసం చేసి దేవునికి ఆశీర్వాదాలు గుర్తుకుంటాడు. దేవుని స్తోత్రం. చూసారండి, యాకోబు మోసగాలే.
మోసం చేసైనా సరే ఏం చేశాడు? దేవుని తండ్రి యొక్క నుండి ఆశీర్వాదము పొందుకున్నాడా? అది జరగవలసింది అక్కడ. దేవుని చిత్తంలో యోసేపును పక్కన పెట్టాడు, యాకోబును ఆశీర్వదించాలని. యాకోబు మోసగాడైనప్పటికీ యాకోబుని దేవుడు ఎన్నుకున్నాడు. చూసారండి? కాబట్టి యాకోబుని తండ్రి దగ్గర పంపించింది. తల్లి కూడా అయ్యా నీకు ఎత్తుకు నేను చూసుకుంటాను, ఒక మేక పైన వదిలించు, ఆ మేకతో తీసుకురా, చర్మం నేను కప్పి మీ అనుకున్నాడు. అంట కానీ నాకు అయ్యా స్వరం చూస్తేనేమో ఎవరిది స్వరం చూస్తేనే యాకోబుది, రూపం చూస్తేనేమో ఏశావుది కదా అనుకుంటున్నాను. ఆలోచన చేసి మళ్ళా తండ్రి ఎదుర్కొన్నాడంట. ఒక 5 గంటల తలుపు చేసి ఉంటుంది, అన్ని గుండె మార్గం మాకు గాలి వచ్చింది అనుకునేటప్పటికి ఒకవేళ తలుపు వేసినట్టు ఉందేమో గొంతు మార్గం, నేనే పొరపాటు ఉన్నాను అనుకున్నాను. అంత ఒకసారి అనుకుని దగ్గర నుంచి ఏం చేశాడు? ప్రతి ఆశీర్వాదం ఇచ్చేసాడండి. ఏ స్థితిలో ఉన్నా దేవుడి దగ్గర దేవుడికి అప్పగించింది. దేవుడి యొక్క ప్రణాళిక ఆయన చిత్తములన్నీ ఉంటే ఇన్ని ఆయన ఎట్లయినా ఒక రాజుగా చేసేటప్పుడు దావీదుని రాజుగా చేశాడు. ఎందుకు చేశాడు? దావీదు ఎన్నిక లేనివాడు, ఆ ఇంట్లోనే ఎన్నిక లేనివాడు. 7 అన్నదమ్ములు చూస్తే వాళ్ళు మంచి బలమైన ఎత్తలో పొజిషన్ ఉన్నారు, కానీ వాళ్ళని తీసి పక్కన పెట్టేసాడండి. తీసుకొచ్చాడు దావీదులా సమూయేలు అన్నాడు. అందరూ రూపాలు చేరుకోండి, ఈ రూపం చేరుకోండి. ఎట్లా మనుషులు 5 రూపాయలు చూస్తారు, దేవుడు హృదయాన్ని చూస్తాం. దేవుడి స్తోత్రం. దేవుడి మన హృదయం వచ్చి సాగు, దేవుడు ఆశించడా, దేవుడి కార్యం చేయడా. ఈ హృదయం మంచిగా ఉన్నప్పుడు, యథార్థ కలిగినప్పుడు పలుకో మరణ పెట్టనేలా పలుకు. సమయం లేదు, శ్రమ వచ్చింది, కరువు వచ్చింది, క్షోభం వచ్చింది, బలహీనత వచ్చింది, ఆదిగా కానీ నువ్వు చేయవలసిన సమయం లేదు. ఒక వ్యక్తి నిన్ను కొట్టడానికి వచ్చేసాడు, నీవు పలుకు. దేవుని స్తోత్రం. ఎవరితో పలికితే సైతము పాతాళంలోకి. ఎందుకంటే నీళ్ళు ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కన్నా గొప్పవాడు కదండి. మరి నువ్వేం చేస్తావు? మనం ఏం చేస్తాం? మనం ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి దానికి మేము ప్రతి విషయాన్ని భూతత్వం చూసుకుంటూ వద్దు. దేవుని విషయంలో ఎప్పుడైతే నువ్వు దేవుని మీద ఆధారపడతావో అప్పుడు దేవుడు నీ పట్ల ఇది 3 ఉపాయం. మొదట బాప్తిస్మము, రెండోది లోభితనం తీసివేయాలి, మూడోది దేవుని మీద ఆధారపడాలి. 4వ పాయింట్ అపోస్తలుల కార్యములు 4:19 చెప్తున్నారు. అందుకు పేతురును యోహానును వారిని చూసి దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా. దేవుని స్తోత్రం. మనుషులు చూస్తావా? మనుషుల రూపాన్ని చూస్తావా? ఎవరి మాట వింటావు నువ్వు? ఎవరి మాట వినాలి ఇప్పుడు నువ్వు? నా మాట. నేను ఈ కాసేపు మాట్లాడు, తర్వాత నేను ఎన్నో నాకు మాట్లాడే అవకాశం ఉండదు.
ఒకవేళ నేను ఫోన్లో మాట్లాడాను, నేను విషయం మాట్లాడను, మీకు తెలిసి ఎవరైనా తెలుసా నేను ఫోన్లో మాట్లాడితే విషయం మాట్లాడుతున్నావు అనగా తీసుకుంటే ఫోన్ వేసుకెళ్తాను ఉన్నారా ఫోన్ కూడా ఎంత కట్టే కొట్టే చెప్తే అది కావాలి ఎంతవరకు మిగిలిన మనకి అనవసరం. ఏమండి ఫోన్ ఉంది కదా అని దాని మీద మనం పెట్టే పరిస్థితి కాదు. మన అంశము లేక మన పరిస్థితి మనకున్న విధానం. ఒక వ్యక్తి యొక్క క్షేమం కూడా అంతేనండి. నాకేదైనా డౌట్ వచ్చిందండి అయ్యా ఎలా ఉన్నారు సత్యం డౌట్ వచ్చింది అంటే పరిస్థితి నేనే ఫోన్ చేసి ఎలా ఉన్నావు ఎక్కడ ఇందులో తెలుసా వ్యక్తి యొక్క యోగక్షేమం కోరినప్పుడు ఆశించు. మన ఆశీర్వాదం కేవలం డబ్బే ఆశీర్వాదం మాత్రం కాదు. నాకు దేవునికి మాట వినదు ముఖ్యం. నాకు నిజంగా చెప్తాను, అయినా శత్రువులు కూడా సైతం మనం ప్రేమించాలి. కానీ ప్రేమించాలి కదా నువ్వు వెళ్ళి చేసేది కాదు. హృదయం మనసు హృదయము ఇకే. కానీ ఆ దోషము ఆ నేరం మనమే చేసుకోకూడదు. ఇప్పుడు ఆ నేరము దోషం మనమే చేసుకోకూడదు. ఎవరికి అప్పించాలి? దేవుడికి అప్పించు. ప్రభు మార్క్స్ చేస్తాను లేదు అక్కడ దోషం ఉందని ప్రభా నేను చెప్తున్నాయా. ప్రతి కార్యం కూడా దేవుడు చేస్తున్నాం. ఎందుకంటే ఆయన మాట్లాడాలి. దేవుని వాక్యం ఎలా జరుగుతుందో చూడండి. దేవుడు గమనించండి, ఆయన శిష్యుల పన్నెండులో ఉన్నాడా? యోధ ఉన్నాడా? యోధ ఎవరి సంతతి? యోధ ఎవరి సంపూర్ణమైన ప్రవక్త. యోధ లేకపోతే అక్కడ సంపూర్ణత లేదంటాడు. వాళ్ళు కూడా ఉండాలి అంటే ఇప్పుడు చెప్తాడు పేతురు యోహాను, అయ్యా దేవుని మాట వినడం కంటే మీ మాట వినటము దేవుని దృష్టికి ఎవరు మాట్లాడారు? ఆయన శిష్యులు ఎవరి మీద ఆధారపడాలి? ఆయన పరిస్థితులు మీకు ఎవరి మీద ఆధారపడాలి? లోక మీద, మనుషుల మీద, దేవుడి మీద ఆధారపడి. దేవుడు ఏది చెప్తే చెయ్యి. దేవుడు ఎప్పుడు సెలవిస్తే అప్పుడు వరకు నువ్వు వేచి ఉండు. ఆయన చిత్తం ఎక్కడ ఇష్టానుసారం చేయకో. ఏదైనా సరే ఫుల్ వర్షం అవుతుంది. మా నాన్నగారి పెళ్లి కూడా తెల్లారికే పెళ్లి, అలాగే ఫుల్ వర్షం ఒకటో కొడుకుండా నేను చేసి చిన్న ప్రార్థిస్తున్నా. ప్రభు నీకు చెప్పు తెల్లారిపాటి మా మనవరాలు పుట్టినరోజు అవ్వాలి. ఏంటి పడుకున్నావు ఏంటి తప్పుగా నీవు కార్యక్రమం ఏంటని ఏమో జరుగుతుంది మాట్లాడదు. జరుగుతుంది అంటే అది మాట్లాడబాకు. నీ భారము యెహోవా మీద మోపము. ఆయనే నీ అన్ని కూడా చూసుకోబట్టి దేవుని స్తోత్రం. కానీ నువ్వు తీసుకుని స్థానాలు చేసుకుని దేవునికి విరోధంటావా? మనిషి విరోధమైనా పర్వాలేదు కానీ దేవునికి విరోధం కాదు.
పేతురు యోహాను. అయ్యా దేవుని మాట వినడం కంటే మీ మాట వినటము శ్రేష్టమా? దేవుని దృష్టికి అయితే న్యాయమా? మీరే చెప్పండి. చెప్పలేదు కాబట్టి నాలుగో పాయింట్ దేవుని మాట వినుట. ఐదో పాయింట్ ప్రభురాత్రి భోజనం. స్తోత్రం. 5వ పాయింట్ ఏంటంటే సంస్కారం. లూకాసు 22:12 పుస్తకాల నుంచి అతడు ఆ, సమాధి గల ఆ, ఒక గొప్ప మేడగదిని మాయాడ గదిని చూపించును. నీకు చూపించును, అక్కడ సిద్ధపరచుడని అక్కడ సిద్ధపరచుదని వారితో చెప్పాను. ఆ. వారు ఆ. వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టు ఆ. కనుగొని ఆ. పస్కాను సిద్ధపరిచిరి. పుస్తకాన్ని సిద్ధపరచు. స్తోత్రం. 5వ పాయింట్ ఏంటి తెలిసి ప్రభురాత్రి సిద్ధపరచు. ఇంత విలువైంది తెలిసింది. మేడగది అనుకుని ఒక తెలుసా? మేడగది అనుకునేట్టు తెలుసా? ఉన్నతమైనటువంటి అనుభవం. మేడగది అంటే ఉన్నతమైన అనుభవం. అక్కడ మేడగదిలోకి వెళ్ళి పసకాన్ని తీసుకుంటున్నారు. ఏదో ప్రభురాత్రి పోయి గబగబ ఏదో తీసేసుకున్నాం, అయిపోయింది. ఏదో మనం తోసి ఇచ్చేస్తున్నాం, ఏది రాత్రి కట్టిస్తున్నాం, తెల్లారి ఇంకో ఇలా చేసుకుంటూ పోతున్నాం. చాలా మంది ప్రభుత్వం తీసుకున్న రాత్రి తెల్లారి మనం మానేస్తాం. చాలాసార్లు చెప్పుకోవద్దు. ప్రయాణంలో కూడా ప్రమాదమే. చాలా విలువైన శక్తి కలిగింది. మీరు ఈ కార్యము చేయని ఎడల మీరు నా శిష్యులు కానేరు. ఉందా? ఆ? ఉందండి. మీరు పాలు పంచుకొని ఎడల మీరు నా శిష్యులు కానేరు. ఇశ్రాయేలులో అన్నిటి దానిని ముట్టి ప్రయాణాలు చేసిన ఎడల ఒకవేళ అతను మరణానికి అతనే ఉత్తరవాదించుంటాడు. ఆయన వరకు కూడా మనం ఎంతబాటు జరిగేంత వరకు ఆయన సాక్షి. ఈ రొట్టెలను తిని రాగని ఎడలా కాదండి. మనం ఏం చేసుకుంటాం? ఎంత విలువైందో తెలుసు. అంటే నీ యొక్క ఏర్పాటు విషయంలో దేవుడు నీ ప్రణాళిక అది, కానీ మనం దాన్ని చాలా నిర్లక్ష్యం అయింది. ఏం చేస్తాను? చాలా చేస్తాం. దేవుడు మనకి ఇచ్చిన వాక్యం నేను కుటుంబంగా ఆశిస్తాను. నీ కష్టం కన్నా దేవునికి ఆశీర్వాదం చాలా నీ కష్టము కన్నా దేవుడిచ్చే ఆశీర్వాదం చాలా విలువైంది. దేవుడిచ్చే 10 రూపాయలు అయింది సార్, అది విలువైంది. దేవుడు చేసే చిన్న కార్యమైన సరే చాలా విలువైంది. కాబట్టి దేవుడి మనం ఎలా ఉన్నాము, మన పరిస్థితులు ఏంటి, దేవుడు చూసుకున్నప్పుడు దేవుడు మీ పట్ల నా పట్ల ఆయన చేసి కార్యాలు ఎలా వచ్చేది. ఆకాశము ద్వారములు తెరిచి ఉంటాయి. ఆకాశము ద్వారము తాళము సేవ ఎక్కడ ఉంది ఇప్పుడు? ఈ దగ్గర ఉంది. ఇక్కడ నీ తాళం ఇప్పితే అక్కడ ఎక్కడ నువ్వు తాళం చేస్తే అక్కడ ఏం చేసి
రాత్రి చెప్పే పెద్ద పెద్ద తాళాలు తీయటము చాలా తేలికే, అది చిన్న తాళం తీయటమే చాలా కష్టం. ఆ చిన్న తాళమే చాలా విలువైన. దేవుడు మధ్యాహ్న కాల సమయంలో దేవునికి వాక్యము దేవుడు ప్రభు రాత్రి భోజనం లేదు, ప్రభు పగలు భోజనం లేదు. వాక్యం పగలు చాలా మంది తీసుకున్నారు, సొంగలో పగలుస్తారు. ఇది బైబిల్లో లేనిది అది చేసినప్పుడు అతిక్రమము ఏంటనేది దేవుడు ఏం చెప్పాడు? పస్కా ఎప్పుడు తీసుకున్నారు? ఇశ్రాయేలు పస్కా ఎప్పుడు తీసుకున్నారు? ఎప్పుడు తీసుకున్నారండి? మరి రోజున సంఘాల్లో ఎప్పుడు తీసుకుంటున్నాం? వాక్యానికి ఎంత విరుద్ధం. ఇప్పుడు దేవుళ్ళు ఎంతమంది? మరి ముగ్గురు. ఎక్కడి నుంచి వచ్చారు ముగ్గురు? ఎవరి సిద్ధాంతము? ఏ సిద్ధాంతం? వాక్యానికి అంత విరుద్ధము మనం ప్రవర్తిస్తాము, అంత మన యొక్క పరిస్థితులు కూడా మారుతూ ఉంటుంది. దేవుడు ప్రియులారా, మధ్యాహ్న కాల సమయంలో దేవుని వాక్యం ప్రకారం మనం నడుచుకున్నప్పుడు ఆ వాక్యం మన కుటుంబంలో మనకి, మన బిడ్డలకి ఆశీర్వాదం దేవుడి వాక్యం ద్వారా జీవించి బలపరిచి ఆశీర్వదించుగాక. సాయంకాలం